అండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం లేదండి, నేను ఆన్లైన్లో శివుడు పార్వతి పుత్రుడైన గణేశుడికి జననం కథ వినాయక చవితి ఎలా వచ్చిందనేది చదివానండి. అది నాకు బాగా నచ్చింది. అది మీకు తెలియజేసేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఓం నమ శివాయ. ఎందుకంటే శివుడు నాకు ఏ దేవుడు అన్నా కూడా అంత నమ్మకం ఉండదండి. శివుడు అంటేనే నాకు ఇష్టము. ఏది వచ్చినా సరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా యూటీ చదువుతూ ఉంటాను కదా, చదివినప్పుడు నాకు బాగా నచ్చింది. ఏం లేదు, ఇప్పుడు శివుడు ఒక చోట ఉండే దేవుడు అయితే కాదు కదండి. మామూలుగా అన్ని చోట్లకి సంచరిస్తూ ఉండేవాడు, అంటే తిరుగుతూ ఉండేవాడు. తనని ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోయి అక్కడ సంవత్సరాల కొలది బాగా ఎక్కువ సంవత్సరాలు అట్లా ఉండిపోయేవాడు. అప్పట్లో పార్వతీదేవికి చాలా ఒంటరిగా అనిపించేది. ఇప్పుడు సుదీర్ఘ కాలం పాటు శివుడు అలా ఉండిపోవటము, ఒంటరిగా ఉండటం తనని చాలా బాధించేది. ఏం చేయాలని ఆలోచించి ఏదన్నా మాట్లాడదామన్నా శివుడి దగ్గర ఉండేవాడు కాదు. సరే, తనకి ఒక బాబు కావాలని చెప్పి ఉండేది. కానీ శివుడు వచ్చేసి మానవులకి సంబంధించిన జన్మ కాదండి, యక్షస్వరూపుడు. తనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదండి. అందుకని చెప్పి తను ఏం చేస్తాడంటే ఆలోచించుకొని నాకు ఒక తోడు కావాలని చెప్పి నలుగు ఒంటి మీద ఉన్న గంధం పసుపు నలుగు తీసి దాంట్లో మన్ను కలిపి ప్రాణం ఆ బొమ్మకి అట్లా ముద్దకి ప్రాణం పోస్తుందండి, బాబుని సృష్టిస్తుంది. ఇది సాధ్యమేనా అని అనిపిస్తుందండి మనకి వింటే. కానీ ఇప్పట్లో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా సరే నా అంతటో లేదని మనం విరవీగుతాం కదండి. కానీ అన్ని పాత రోజుల నుంచి వచ్చినాయి. ఇప్పుడు మన నుంచి ఒక ఎపిథీలియన్ అనే కణం సేకరించి అది భద్రపరిచి దాని నుంచి ఏదైనా తయారు చేయొచ్చు అంటండి. అలాగే తను ఇప్పుడు ఒంటి మీద అనుకుంటే వాళ్ళు దేవుళ్ళు కదండి, ఇట్లా నలుగు పెట్టినప్పుడు తనలోని కణాన్ని తీసి ఆ బొమ్మకు ప్రాణం పోసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి చక్కగా చాలా ముద్దుగా పెంచుకుంటూ ఉంటుందండి, చాలా ప్రేమతోటి. ఆ బాబుకి 10 ఏళ్ళు వస్తాయి. అయితే తను స్నానం చేస్తానికి వెళ్తా బాబు ఇటు ఎవరిని రానియకుండా చూడని చెప్పి కాపలా పెట్టి స్నానానికి వెళ్తుందండి. అయితే అప్పుడే తను ఏం చేస్తాడంటే శివుడు తన గణాలతోటి అనుచరులు, అంటే ఆయన పక్కన ఉండే గణాలు అనుచరులు అనమాట, ఆయన గణాలు అంటారంట. ఆ అనుచరులతోటి వస్తాడండి. వచ్చేసరికి బాబు ఏం చేస్తాడంటే అడ్డగిస్తాడు. లేదు లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటే, లేదు నేను లోపలికి వెళ్ళాల్సిందే అంటే లేదని చెప్పి బాబు అడ్డం పడేసరికి శివుడికి బాగా కోపం వచ్చి తన చేతిలో ఉన్న కత్తితోటి తల తొలగిస్తాడు. తొలగించి ఆ కత్తితోటి రక్తం ఉన్న కత్తితోనే పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి తను చూసేసరికి పరిస్థితి అర్థమవుతుంది. ఏం జరిగిందో చూసేసరికి పక్కకి చూసేసరికి బాబు తల తెగి మొండెం తెగి అక్కడ పడి ఉంటుంది. ఇంక బాగా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. నాకు బాబు కావాల్సిందే అని చెప్పి పట్టుబడుతుంది శివుడి మీద కోపంతో. అప్పుడు శివుడు అంటాడు, అతనికి సొంత కొడుకు ఏం కాదు కదా, ఎందుకు బాధపడతావు, నువ్వు సృష్టించావు, నేను పెగిలించాను అని అంటాడు. అనేసరికి తనకి బాగా కోపం వస్తుంది. లేదు, నాకు ఎట్టి పరిస్థితిలో నా బాబుని బతికించి ఇవ్వాల్సిందే అనేసరికి ఇంకా తనకి ఏం చేస్తాడంటే తన అనుచరులు ఉంటారు కదా పక్కన గణాలు అనుచరులు, వాళ్ళల్లోనూ ఒక తలను తీసి ఆ బాబుకి అమర్స్తాడు. అమర్చి వాళ్ళ నుంచి నువ్వు గణేశుడివి, ఇప్పుడు గణాలు తల తీసి పెట్టాను కాబట్టి నువ్వు గణాల నాయకుడివి అని చెప్పి చెప్తాడు. ఈ రోజు నుంచి వినాయక చవితి, ఆ రోజు నుంచే మనకు వినాయక చవితి మొదలైందంటండి. అదే నేను చదివింది. అయితే మనకి తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా శివుడు అట్లా తల నరికేసినప్పుడు నా బాబుని బతికించి ఇవ్వాల్సిందే అంటే అప్పుడు ఉత్తర దిక్కున ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలను తీసుకొచ్చి పెట్టంటే అక్కడ ఏనుగు పడుకొని ఉంది, ఏనుగు తల తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి మనకి మనం చదువుకున్నాం కదండి. అదైతే కాదంటండి ఇలాగా. ఎందుకంటే అక్కడ మానస సరోవరంలో పార్వతీదేవి ఉండటం జరిగిందండి. ఆ మానస సరోవరంలో అసలు ఏనుగులు ఉండే ప్రసక్తే లేదండి. అది కాక అట్లా ఎత్తుక్కుంటా వెళ్ళి అలా తీసుకొచ్చే అంత ఇది కూడా ఉండదండి. శివుడు వెళ్ళి ఎత్తుకురావటం కానీ జరగదు, లేకపోతే అలా కూడా జరగదండి. ఎందుకంటే తన పక్కనే అనుచరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తల నరికి పెట్టడం జరిగిందండి. వాళ్ళు గణాలు అనుచరులు, శివుడు అనుచరులు ఎవరంటే గణాలు అంటండి. గణాలు అంటే అసలు మన దానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఎవరికి తెలియదు అంటండి. వాళ్ళది ఎట్లా ఉంటుందంటే శరీర నిర్మాణము అవయవాలు ఉంటాయి కానీ ఎముకలు ఉండవంటండి. ఎముకలు ఉండకపోయేసరికి ఏమవుతుందంటే ఒక సుష్టంగా ఒక రూపం అనేది ఉండదండి. వాళ్ళు మామూలుగా ఈ ఖండానికి చెందిన వాళ్ళు అయితే కాదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. శివుడు పక్కన ఎప్పుడు అనుచరులు వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు.
అందుకని చెప్పి అట్లా ఎముకలు లేవా అని ఎముకలు లేనోళ్ళు కాబట్టి వాళ్ళని గణాలన్నారంట. వాళ్ళు తల తీసి పెట్టాడు కాబట్టి ఆ రోజు నుంచి వినాయక చవితి వచ్చిందని చెప్తున్నారండి. ఇప్పుడు మనకైనా కూడా యోగాసనాలు వేసేటప్పుడు ఏమనిపిస్తుందండి, ఇప్పుడు చాలా రకరకాల భంగిమలు చేస్తాం కదా, ఎప్పుడైనా అనిపిస్తుంది మనకి లోపల ఎముకలు లేకుండా ఉంటే బాగుండని కూడా అనిపిస్తుంది కదండి. కొందరు కూడా చూడండి, ఇప్పుడు అట్లా సాధన చేయంగా యోగా ఇప్పుడు ఎట్లా అంటే అట్లా యోగాసనాలు వేసినప్పుడు ఏమంటారండి, ఏమయ్యా నీకు లోపల అసలు ఎముకలు ఉన్నాయా, అసలు ఎంత స్ప్రింగ్లాగా భలే చేస్తున్నామని అంటారు కదండి. అలా నానుడిగా అట్లా అంటారు. అప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, భలే చేస్తున్నాం కదా, ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా కూడా ఎముకలు ఇంకా లేకుండా ఉంటే ఇంక ఎలా అంటే అలా వంగచ్చు కదా అని 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 అనిపిస్తుంది కదా. అలా గణాల నాయకులు కూడా ఎముకలు ఉండవండి, వాళ్ళ శరీర నిర్మాణం అలా ఉంటుంది. ఆ రోజు నుంచే వినాయక చవితి మొదలైంది. ఇంకా బాబుకి ఆ తల అమర్చిన తర్వాత వినాయక చవితి మొదలైంది. ప్లస్ వచ్చేసి వినాయక చవితి ప్రాముఖ్యత ఏమిటి అంటే మన మేధస్సును పెంచుకోవడానికి ఉపయోగపడే పండగ అండి. ఇప్పుడు తను ఏంటంటే బాగా తిండి ప్రియుడు, బాగా తిని బొజ్జ పెరిగింది. కానీ పెరిగిన బొజ్జనే చూస్తాం కానీ తనలోని మేధస్సుని మనం పంచుకోవాలండి. చేతిలో ఒక పుస్తకం కూడా ఉంటుంది, పెన్ను కూడా ఉంటుంది. పండితుడు అంటారు, పండితుడు అంటే బక్కపలసగా ఉంటారు కానీ అట్లా లావు ఉండరు అని అంటారు. కానీ కాకపోతే ఏంటంటే మనము పొట్టనైతే చూడకూడదు, మేధస్సుని నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు వినాయక చవితి ప్రాముఖ్యత తెలియజేసేది ఏంటంటే మేధస్సుని పెంచుకోవాలి. ఇప్పుడు చేస్తున్న తప్పేంటి, మనం మామూలుగా మంచి వాళ్ళని సృష్టించడానికి ఎప్పుడు మానవాళి ఒక తప్పిదం చేస్తుందంటండి. అంటే మంచి వాళ్ళని సృష్టిద్దాము అని చెప్పి, కానీ మంచితనం ఉన్న వాళ్ళు కాదండి మనకు కావాల్సింది, వివేకం కలవాళ్ళు. ఇప్పుడు వివేకం ఉండటం మూలాన ఏమవుతుందంటే, ఇప్పుడు మనలో ఒక మంచితనం బాగా ఉందండి కానీ వివేకం లేదనుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా సరే ఆ సమస్యని మనం క్లియర్ చేయాలంటే వివేకం ఉంటేనే కదా దాన్ని ఆలోచించి చేసేది. మనం మంచి మనుషులు అయినంత మాత్రం వివేకం లేకపోతే వేస్ట్ అండి. అందుకనే మన వివేకం గల మనుషులే కావాలి. అదొకటి. మేధస్సుని పెంచుకోవడానికి కూడా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు యోగాసనాలు కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఇదంతా కూడా మేధస్సుని పెంచుకొని మనం ఎట్లా ఉండాలి, మనం సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి, తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మంచి నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా చేస్తున్నామండి. అదండి వినాయక చవితి గురించి. వినాయకుడు ఏంటంటే వినాయక చవితి రోజు మనం పూజ ఏదైనా చేసుకున్నా వినాయక చవితిని చూసి నేర్చుకోవాల్సింది. మన మేధస్సుని పెంచుకోవడానికి ఉపయోగపడాలి కానీ ఇంకా వేరే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ప్రతి పండగ కూడా మనం ఏదో ఒకటి తీసుకుంటాం, మనకి ఏది పెట్టినా కూడా మనకి మంచి జరగాలనండి. ఇప్పుడు వినాయక చవితి మేధస్సుని పెంచుకోవడానికి. అటు వచ్చేసి ఇప్పుడు శివరాత్రికి మనం జాగారం ఉన్నామనుకోండి, నిద్ర కాగటం, తిండి కాగటం అవన్నీ కూడా దేవుడి మీద నమ్మకంతోనే చేయగలుగుతాం. మామూలుగా చేయాలంటే అమ్మో ఆకలేస్తుంది అంటాము. అలా మనలోని శరీరము ప్రక్షాళన అవటానికి కూడా అది ఉపయోగపడుతుందండి. అట్లా ప్రతి పండగ కూడా మనకి ఏదో ఒక ధర్మాన్ని బోధిస్తుందండి. ఇప్పుడు ధర్మబద్ధంగా జీవించటం, వివేకం గల మనుషులు, తెలివితేటలు గల ఆలోచనలు తీసుకుంటేనే కదండి, తెలివిగల నిర్ణయాలు తీసుకుంటేనే ఈ లోకం కానీ ప్రపంచం కానీ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎంత మంచితనం ఉన్నా కానీ వివేకం లేకపోతే వేస్ట్ అండి, మేధస్సు లేకపోయినా వివేకం లేకపోయినా. అందుకని చెప్పి నేను చదివిన కథ అదండి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఏదన్నా ఒక విషయము తెలియలేదనుకోండి, అలా దాన్ని మనము ఇదే కదా వినాయకుడు తల ఎట్లా గీశాడంటే కళాకారుడు ఉన్నాడు కదండి, తనకి ఏంటంటే ఇప్పుడు అవయాలు లేని బొమ్మ అయ్యేసరికి అతని వినాయకుడు రూపు ఏంటంటే అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఏం చేయాలని ఆలోచించి ఎముకలు లేనిది ఒక ఏనుగు తొనడానికి ఎముకలు లేవంటండి, అందుకే ఏనుగు తల అయ్యి ఉంటుందని చెప్పి ఊహించుకొని చిత్రకారుడు ఏం చేశాడంటే ఏనుగు తల పెట్టి వినాయకుడి బొమ్మను తయారు చేశాడండి. ఆ రోజు నుంచి మనం అలా అనుకుంటున్నాము. అసలు శివుడు దాంట్లో రాసిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు గణేశుడు, గణపతి, వినాయకుడు అన్నారు కానీ ఇప్పుడు గజపతి అనలేదు చూడండి. గజం అంటే ఏంటంటే ఏనుగు. ఒకవేళ ఏనుగు తల తీసుకొచ్చినట్టయితే గజపతి అనేవాళ్ళు కదా, అలా ఏం కాదండి. అది కాలక్రమేణా ఏమవుతుందంటే ఎముకలు లేని అవయవాలు ఉండటం మూలాన ఆ రూపం అర్థం కాకపోవటం వలన చిత్రకథ అలా గీయటం వలన మనం అలా అనుకుంటున్నాం. కానీ అలా కాదండి. ఇది స్టోరీ నేను చదివింది, నాకు బాగా నచ్చింది, అందుకే మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియని విషయం ఏదైనా తెలుసుకోవటంలో తప్పు లేదు కదండి. ఇప్పుడు మన పురాణాలు కానీ ఏదన్నా కానీ చదివితే కొన్ని
చాలా అర్థవంతంగా ఉంటాయండి. ఏ పురాణం తీసుకున్నా, ఏ భగవత్ తీసుకున్నా ధర్మంగా ఉండు, ధర్మంగా జీవించు, మంచిగా ఉండు, నలుగురికి సాయం చేయనే ఉంటుందండి. అంతేగాని తప్పుడు దోవలో నడవమని చెప్పి ఎవరు చెప్పరండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలియక ఏదో వినాయక చవితి చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో కథ చదువుతున్నాము. అదొకటి వినాయక చవితి రోజు చేసి నక్షత్రం వేసుకోకపోతే నీలాప నిందలు వచ్చినాయి కదండి కృష్ణుడికి. అది కూడా చంద్రుని చూసి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి వినాయక చవితి చేసుకోవడానికి. పుస్తకాలు పెట్టి ఆటిల్లో శ్రీ అని రాసి, మరి నాకు చదువు రావాలి, చదువు అంటే మేధస్సే కదండి, అట్లా చదువు రావాలని చెప్పి మొక్కుకోవటం కానీ, అట్లా చేస్తే చదువు బాగా వస్తుంది, విద్యావంతులు అవుతామని కానీ అట్లా అనుకుంటారండి. ఇదండి సంగతి. సరేనండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట ఆన్ చేయండి, ఎందుకంటే ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుందండి. లైక్ చేయండి. సరేనండి, బాయ్, థ్యాంక్ యూ అండి.